బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని సిట్ అధికారులు సూచించారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న గులాబీ బాస్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. నిన్న సిట్ జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నానని, ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానని సిట్ను కోరుతూ లేఖ రాశారు. కేసీఆర్ విజ్ఞప్తిపై శుక్రవారం సాయంత్రం భేటీ అయిన సిట్ అధికారుల బృందం కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వడంపై పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ చెప్పండి. నవీన్, ఇటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హరీష్ రావుని, కేటీఆర్ ని, సంతోష్ రావుని విచారించినటువంటి సిట్ అయితే ఇక కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూసాం. అయితే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే కేసీఆర్ కూడా అంతే రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా తాను ఒక మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాము, అదేవిధంగా ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్నాను, సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన ఇచ్చినటువంటి, అంటే సిట్ కి ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్న పరిస్థితులు చూసాం. అయితే మొత్తంగా అంటే రేపు ఉంటుందా, అంటే శనివారం పూట ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుందా, సిట్ నోటీసులు ఇస్తుందా అని చెప్పి అంతా భావించినప్పటికీ కూడా సిట్ అయితే కొంత వెసులుబాటు కల్పించినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక రోజు, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఆ పార్టీకి సంబంధించి అధినాయకుడిగా ఉన్నారు. ఆ బీఫామ్స్ ఇచ్చేటువంటి వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి వాటిలో బిజీగా ఉంటారు కాబట్టి కొంత ఎగ్జంప్షన్ సిట్ ఇచ్చినట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ అధికారుల ముందు హాజరవ్వాలి, సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా కేసీఆర్ కు ఇటు సిట్ అయితే నోటీసులు సర్వ్ చేసింది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే కేసీఆర్ మరొక అభ్యర్థన కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేను 65 ఏళ్ల దాటినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ విచారించాలి అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా కేసీఆర్ కోట్ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ అయితే మాత్రం అంటే ఈ విధమైన అభ్యర్థన చేసినప్పటికీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేయాలి అని కేసీఆర్ అభ్యర్థన చేసినప్పటికీ కేసీఆర్ అభ్యర్థనకు అంటే ఎర్రవల్లిలో కేసీఆర్ ని విచారించడానికైతే సిట్ పూర్తి స్థాయిలో తిరస్కరించింది అన్నట్లుగానే చెప్పాలి. అయితే 1వ తేదీన మధ్యాహ్నం ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లో కేసీఆర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలి, సిట్ విచారణకు హాజరవ్వాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చినట్లుగానే మనం చెప్పాలండి. ఓకే, థ్యాంక్ యూ తేజ.